నూతన సంవత్సర వేడుకలకు విజయవాడ సిద్ధమైంది. నగరంలో అనేక ప్రధానమైన ఈవెంట్లు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ రోజు రాత్రి నగరంలోని ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. బెన్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్ పైన కూడా ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. తోటివారికి ఇబ్బంది కలిగించకుండా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కోరారు. న్యూ ఇయర్ వేడుకల్లో సంతోషంగా ఉండాల్సిన సమయంలో అనవసరంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయించుకోవద్దని సూచించారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు వీల్లేదంటున్న విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. నూతన సంవత్సర వేడుకల కోసం విజయవాడ ముస్తాబైంది. విజయవాడ వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. ఈరోజు నగరంలో జరగబోతున్నటువంటి ఈవెంట్స్ కోసం ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు, అలాగే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నగర ప్రజలకు ఇస్తున్నారు అనేది మనతో మాట్లాడడానికి విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఎటువంటి ఆంక్షలు పోలీసు వారు ఇవ్వడం జరిగింది? ముఖ్యంగా బందర్ రోడ్ మీద విజయవాడలో ఒక కల్చర్, సిటిజన్స్లో ఒక కల్చర్ ఏంటంటే అందరూ కూడా బందర్ రోడ్ మీదకి వస్తారు. అయితే బందర్ రోడ్ మీదకి రావడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ కొంత శృతిమించి వ్యవహరించడంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మన ఉత్సాహం పక్కన వాళ్ళకి అసౌకర్యం కలగకూడదు. సో దాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఆంక్షలు, చిన్న ఆంక్షలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మోటార్ సైక్లిస్ట్ ఫ్యామిలీ ఉంటే అలౌ చేస్తాము, చిల్డ్రన్ ఉంటే అలౌ చేస్తాం, కానీ మిగతా వాళ్ళని కొంత రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అందరిని అలౌ చేయము. ముఖ్యంగా తాగి ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో అలౌ చేయము. తర్వాత ఈ ట్రిపుల్ రైడింగు, తర్వాత ఎక్కువ హారన్స్ వేయడము, లేదంటే సైలెన్సర్స్ తీసేసి ఇది చేయడము, స్పీడ్ డ్రైవింగు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇవంతా కూడా దాని మీద ఎక్కువ ఈరోజు నైట్ చాలా పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరించబోతోంది. మేము చాలా ప్రదేశాల్లో పికెట్స్ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత కొన్ని దగ్గరలో అసలు వాహనాల, ముఖ్యంగా బైక్స్ తిరగకుండా ఫ్లైఓవర్స్ ఏదైతే ఉన్నాయో మనకు 4-5 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఈ 4-5 ఫ్లైఓవర్స్ మీద బైక్స్కి అనుమతి లేకుండా ఈరోజు నైట్కి ఉంటుంది. ఏమేమి ఈవెంట్స్, పెద్ద ఈవెంట్స్ ఒక 4-5 ఈవెంట్స్ ఆల్రెడీ విజయవాడలో జరుగుతున్న నేపథ్యంలో వాటికి ఎటువంటి బందోబస్తు ఉన్నాయి? అలాగే అక్కడికి వచ్చిన వారు ఖచ్చితంగా డ్రింక్ చేస్తూ ఉంటారు, ఎక్సైజ్ పర్మిషన్ ఇచ్చే ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి? ఆల్రెడీ మీరు వాళ్ళతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఎస్హెచ్ఓస్ని అందరికి కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది. ప్రతి దగ్గర కూడా హోటల్స్ దగ్గర ఒకవేళ తాగి ఉంటే వచ్చేటప్పుడు సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వెళ్ళేటప్పుడు తాగి డ్రైవ్ చేయకుండా కొంత డ్రైవర్స్ని కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం ఈరోజు అలౌ చేయం. ఈరోజనే కాదు, ఏ రోజు అలౌ చేయం. బట్ ఈరోజు చాలా జనవరి 1 రోజే మీరు ఒక ఎఫ్ఐఆర్ పడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలి. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్స్ కట్టబోతున్నాము. సో దాని మీద కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరినీ విన్నవించుకుంటున్నాను. అంటే ఈరోజు నైట్ 12 o'clock తర్వాత కేక్ కట్ చేయడం కావచ్చు, అలాగే రోడ్ మీద ట్రిపుల్ రైడింగ్ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసేందుకు హారన్స్తో వస్తుంటారు. సో వీళ్ళ వల్ల రెగ్యులర్గా హ్యాపీ మూమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో వారి కోసం ఎటువంటి శిక్షలు కానీ లేకపోతే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు? అదే ఏది కూడా శృతిమించొద్దు. మీరు రోడ్ల మీద నడవద్దని మేము చెప్పట్లేదు, రోడ్ల మీద రాండి, కొంత ఉత్సాహం చూపించినా కూడా పర్లేదు, కానీ అది పక్కన వాడికి ఇబ్బంది కలిగితే మాత్రం ఉపేక్షించము. సో దాని మీద కఠినంగా టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ఉంది, లేదంటే మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసెస్ కట్టచ్చు. ఏది కూడా శృతిమించకుండా చూడండి. కొంత మనము డిసిప్లైన్డ్గా ఉండాలా, కొంత మనము అదుపులో ఉండాలా. ఆ ఉత్సాహము హద్దులు దాటకూడదు, పక్కన వాడికి ఇబ్బంది కలగకూడదు అనేది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పేసి నేను విన్నవించుకున్నాను. లిక్కర్ షాప్స్ అలాగే బార్స్ అండ్ రెస్టారెంట్స్ వరకు ఎంతవరకు టైం ఇచ్చారు? వాళ్ళకి ఎంతవరకు, అంటే ఈరోజు ఏదో ఎక్స్టెండ్ చేసిన టైం ఇస్తారు, సో ఈరోజు ఎంతవరకు టైం ఉంది, వాళ్ళ తర్వాత ఎట్లా ఉంది? ఎక్సైజ్ కమిషనరు టైం ఇప్పుడే మనకు 1 గంట వరకు వారు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో కాబట్టి 1 గంట వరకు ఈ మద్యం అనేది అమ్ముతారు, కాబట్టి దాని మీద ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు. కాకపోతే ఆ టైం దాటితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ ఒక 10-15 minutes కొంత చూసిస్తున్నట్టు వ్యవహరించవచ్చు, కానీ తర్వాత కఠినంగా అయితే ఉండడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు జరిగేటువంటి ఈవెంట్స్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం, అలాగే ప్రత్యేకంగా ఎస్హెచ్ఓస్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాం. ఈవెంట్స్ జరిగే చోట స్పెషల్గా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని వచ్చిన వారికి తిరిగి వెళ్లే సమయంలో మద్యం తాగి ఉన్నట్లయితే కొత్తగా డ్రైవర్ని ఇచ్చి పంపించాలని సూచించడం జరిగింది. అలాగే బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు అంటే వాటిపైన వచ్చినప్పటికీ కూడా కొంత శృతి మించకుండా సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలని సిపి రాజశేఖర్ బాబు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HM TV, విజయవాడ.